ఇదేందయ్యా ఇది? ప్రజలు ఇచ్చిన ఈ తీర్పును మేము ఆమోదిస్తున్నాము. ప్రతిపక్షంలో నిర్ణయాత్మకమైన ప్రతిపక్ష పాత్రలు పోషిస్తాము. ఏం చేస్తాం పిలు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి, దేశంలో నరేంద్ర మోడీ గారికి ఇద్దరికి కూడా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాం. ఇద్దరికి కూడా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాం. ఓకే ఓకే తీసుకెళ్ళి తగలబెట్టేసేయండి. అలాగే రేపు 10:30, 11 కంతా మూసుకుచ్చారా పూల సొక్క? పూల సొక్కానా? నన్ను ఇక్కడ ఎవరు సెలబ్రేషన్స్ కూడా అందరూ రాష్ట్రం అంతా కూడా సిద్ధంగా ఉండాలని అందరికీ ముందు పరుగు పోయింది. పోనీ అవన్నీ అబద్ధాలని సరదాకి రాశానని ఇంకో ఉత్తరం రాయనా? ఆల్రెడీ పిలుపు కూడా ఇచ్చాం. ఎందుకంటే అది జరగబోయేది, ఆల్రెడీ రైటింగ్ ఆన్ ది వాల్. పైన దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు రా, ఆడే నీ సంగతి చూసుకుంటాడు. క్లియర్ ఇది కనిపిస్తున్న నేపథ్యంలో ఎవరు డబ్బా 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 కొట్టు డబ్బా తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఎన్ని అపోహలు క్రియేట్ చేసి ఏ రకంగా ఏది జరిగినా జరగబోయేదేమో రేపు అది వాస్తవం. కాబట్టి అందరూ దానికి కూడా సిద్ధంగా ఉండమని కూడా అందరికి సందేశం పంపించాము. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబా. నేను ఎలక్షన్ చేయలేదు, యుద్ధం చేశాను. మీరు నవ్వుతున్న నవ్వుడు కాదండి, చాలా సీరియస్ మ్యాటర్. ఆ యుద్ధంలో నేనే గెలిచాను. నేనేనే చెప్తాను. నీకెలా తెలుసు? ఏమో, నాకు అన్నలు తెలిసిపోతే అంతే. నా అన్నలందరూ నాకు తోడున్నారు. నా భర్త, నా పిల్లలు ఉన్నారు. నాకు తెలియని వాళ్ళు కూడా బయట నుంచి నేను గెలవాలి అని ప్రార్థనలు చేశారు. అంటే నన్ను పరాయివాడిగా తీసి పారేసావు అనమాట. ఇన్నాళ్ళు నేను మీ వాడిని, మీరు జనాలు మనకేంటి? రేపు నగరిలో మొట్టమొదటి రిజల్ట్ నగరిలోనే వస్తుంది. రోజక్క బొక్క పగలుతుంది. నా బాధ ఎవరితో? ఆ పగలడం అందరు బొక్కలు కూడా పగలుతాయని కూడా నేను మనవి చేస్తున్నా. ఎందుకట్లా రూడ్ గా మాట్లాడుతున్నావు మార్కస్ నాతోని? కొంచెం బుద్ధి లేదా మీకు? తిరుమల వెంకటేశ్వర స్వామి అంటే అంత లోపం అయిపోయాడా మీకు? మీకు రాజకీయాలు మాట్లాడతారా జగన్మోహన్ రెడ్డి గురించి? వాడు కొంపలో పోయి మాట్లాడండి. మే ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? సుఖం లేదు, సంతోషం లేదు. వాడి కంపలో పోయి చెప్పు, జగన్మోహన్ రెడ్డి నువ్వు సూపర్ అని. వెంకటేశ్వర స్వామి గుళ్ళో ఎవడమే మీకు పర్మిషన్ ఇచ్చింది మాట్లాడేదానికి? ఆడదాని నువ్వు బుద్ధి లేదా? ఎన్నిసార్లు చెప్పాలి? అంచనా అయినా, ఏపీ ప్రజల అంచనా అయినా నేను ఒకటే చెప్తా. చెప్పు. జూన్ 9వ తారీఖున జగనన్న ప్రమాణ స్వీకారం అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుంది. తప్పకుండా రావాలి మీరు కూడా. నేనా? నన్ను అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకా. బట్ ఇది ఓవర్ కాన్ఫిడెన్స్.